ఈ రైతులకు ఈ రైతు డిస్కామ్కి ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి అంటే, ఈ రైతు డిస్కామ్కు మేము రెన్యూవబుల్ ఎనర్జీ కేటాయిస్తాము. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంది? సోలార్ పవర్, విండ్ పవర్. విండ్ అయితే లేనే లేదు తెలంగాణలో, ఇక ఉన్నది సోలార్. సోలార్ పవర్ అంటే ఏంది? ఆ ప్యానెల్ పెడతారు చూడు, ఆడాడు ఉంటాయి మీకు ఆందోళన కనబడతాయి. అది ఎప్పుడు వస్తుంది? ఎండ మంచిగా గరమైనాక పొద్దుగాల 8-9 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు పోతుంది? 4కి ఎండ కమ్మి కాగానే పోతుంది. మరి ఇక రేపటి నుంచి రైతుకి ఎప్పుడు వస్తుంది అన్నట్టు కరెంటుగా? పొద్దుగాల 8-9కి వస్తుంది, 4కి ఇస్తుంది. అంటే 24 గంటల కరెంటు కేసీఆర్ ఇస్తే, రేపు రైతు డిస్కామ్ స్టార్ట్ అయితే రైతులకు 7-8 గంటల కంటే ఎక్కువ కరెంటు రాదు. అంటే 24 గంటల కరెంటు గోవిందా గోవిందా పోయినట్టేనా? దాని కథం పడుతుండు. ఇప్పుడు మళ్ళీ అంటాడు, అరే మీరు మాట్లాడురా అంటాడు. కాంగ్రెస్ వాళ్ళు బతిలాడుకుంటూ ఏమని మాట్లాడాలి? కరెంట్ ఎగదెంగినాం అని మాట్లాడాలనా? రైతు బంధు ఎగ్గొట్టినాం అని మాట్లాడాలనా? ఏం అందుకే వాళ్ళు నోరు మూసుకొని అప్పుడే కూర్చుంటారు. ఈయన నిన్న వాళ్ళని బతిలాడుకుంటుండు, మాట్లాడురా బై మీ దాయరాబాయ్ మాట్లాడురా బై అంటుండు. మాట్లాడితే జనం తిరగబెట్టేట్టున్నారు, తానేటట్టున్నారు ఎక్కువ మాట్లాడితే. ఏం చేయాలి? ఏది చక్కగా ఉన్నది నీ సంసారం? ఒకటన్నా చక్కగా చేసినావా? ఇంకా 6 గ్యారెంటీలు ఇచ్చిపెట్టు, ఉన్నే ఆగం పట్టినావు. 24 గంటల కరెంట్ ఆగం పట్టినావు, యూరియా ఆగం పట్టినావు, రైతు బంధు ఆగం పట్టినావు, రైతు బీమా ఆగం పట్టినావు. ఉన్నవి ఊడగొడుతున్నావు కదా. కేసీఆర్ కిట్ ఉడవిక్కినావు, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఉడగొట్టినావు, చేపలు బంద్ అయినాయి, గొర్రెలు బంద్ అయినాయి, బీసీ బంధు బంద్ అయింది, దళిత బంధు బంద్ అయింది. కళ్యాణ లక్ష్మి వస్తుంది కానీ పిల్లలు పుట్టినాక వస్తుంది. సంకల పిల్ల వచ్చినాక వస్తుంది. అది పెళ్లికి వస్తలేదు, 21 దినానికి వస్తుంది. పెళ్లికి అందుతలేదు కానీ 21 దినం దావత్కి అందుతుంది. అది ఇక అట్లాగే తులం బంగారం చెప్పమంటే చాలా ఉన్నాయి. అసలు నేను ఇప్పుడు కొత్త ఇచ్చుడు మాట్లాడతాను, ఉన్నాయి ఊడగొట్టినాయి మాట్లాడుతున్నా. కేసీఆర్ సార్ ఇచ్చినా ఈయన ఊడగొట్టినాయి చెప్తేనే ఇంత పెద్ద లిస్ట్ వెళ్ళింది. ఇంకా కొత్త ఎక్కడిది ఆయన ఇచ్చేది? అంత వస్తుంది బోగస్. ఏది చక్కగా లేదు. ఢిల్లీకి బ్యాగులు మోసుడు తప్ప ఏది శాఖ కూడా చక్కగా లేదు. సో ఈ రకమైనటువంటి పరిస్థితి. ఇదో డైలాగ్ కొట్టిండు, పంటల బీమా పెడతా. ఎవరికైనా రాళ్ళు పడితే, అకాల వర్షాలు పడితే, పంట పడకపోతే పంటల బీమా పెడతా అని అసెంబ్లీలో చెప్పిండు. వచ్చింది ఎవరికైనా బీమా? పెట్టిండ్రు? అసలు అసెంబ్లీలో చెప్పుడు, బల్లలు కొట్టుడు, బయటకు పోగానే ఎగ్గొట్టుడు. అది కూడా ఒకసారి విందాం ఇక లాస్ట్. అమలు చేయడానికి ఈ సంవత్సరం నుండి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించాం. ఈ పథకం కింద రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. అది ఎప్పుడు 24-25లో చెప్పిండు. ఇప్పటికి 2 ఏళ్ళే చెప్పి. వచ్చిందా పంటల బీమాల కన్నా? పంటలు లేదు, బీమా లేదు, అంతా తుస్సు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. అసెంబ్లీలో చెప్పిర్రు, బడ్జెట్లో పోయిన సంవత్సరం చెప్పిర్రు, అంతకుముందు సంవత్సరం చెప్పిర్రు, ఈ సంవత్సరం కూడా చెప్పిర్రు బడ్జెట్లో. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. పాపం ఆ ఇందిరమ్మ పైన ఎంత బాధపడుతుందో, నా పేరు ఖరాబ్ చేస్తుర్రని. ఆమె పేరు పెట్టుడెందుకు, ఎగబెట్టుడెందుకు? లేకపోతే రేవంత్ రెడ్డి ఆత్మీయ భరోసా అని పెట్టరాదు. ఎగబెట్టినా నేను ఎవడేమన్నాడు? నీకేం ఫరకు పడదు, దేవుని మీద పెట్టి మోసం చేసినోడి. ఇందిరమ్మ పేరు ఎందుకు ఖరాబ్ చేస్తున్నావు? నీ పేరే పెట్టుకో. రేవంత్ రెడ్డి ఆత్మీయ భరోసా అంటే వీడు ఎట్లా ఎగ్గొట్టే రకమే ఎగ్గొట్టిండి అనుకుంటారు. నువ్వు గామె పేరు పెట్టి ఎగ్గొట్టుడు ఎందుకే? 2 బడ్జెట్లలో పెట్టిరు, ఈ బడ్జెట్లో కూడా పెట్టిరు. నేను మొన్ననే అన్నా, పోయినసారి చెప్పి ఇయ్యలేదు, మళ్ళీ ఆమె పేరు ఎందుకు ఖరాబ్ చేస్తారా భయ్ అన్న. ఇప్పుడు మార్చిలో బడ్జెట్ పాస్ అయింది, ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలకచ్చే మళ్ళీ లేదు. రైతు కూలీలకు ఏడాదికి 12,000 ఇస్తాం, నెలకు 1,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇది వరకు వచ్చింది లేదు. కూలీలకు మోసం, రైతులకు మోసం, నిరుద్యోగులకు మోసం, విద్యార్థులకు మోసం, మహిళలకు మోసం. అసలు నువ్వు మోసం చేయనుడు ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎగబెట్టినోడు ఎవడున్నాడు? నువ్వు కేసీఆర్ ఇచ్చుకుంటూ పోవుడు, రేవంత్ రెడ్డి బంద్ పెట్టుకుంటూ పోవుడు. ఇది తప్ప ఇంకేమన్నా ఉన్నదా? అందుకే ఈ మధ్యలో ఎక్కడ సర్వే జరిగినా, ఎక్కడ రిపోర్ట్ వచ్చినా ఏమంటుంది? ఈ స్కాముల ప్రభుత్వం పోవాలి, స్కీముల కేసీఆర్ మళ్ళీ రావాలి, మళ్ళీ స్కీముల గవర్నమెంట్ రావాలి, కేసీఆర్ రావాలనేటువంటి నినాదం ఇలా రాష్ట్రం మొత్తం కూడా వినబడతా ఉంది.
మొన్నేదో రేవంత్ రెడ్డి అన్నాడు భూమి బద్దలైన సూర్యుడు అటున్నోడు ఇటు కొడిసిన నువ్వు అన్న డైలాగే నీకు చెప్తున్నా రేవంత్ రెడ్డి